రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టపగలు దారుణం జరిగింది. వెమ్లవాడ నందికమాన్ కూడలిలో సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ నేత సిరిగిరి రమేష్ ను ఓ వ్యక్తి కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే వెమ్లవాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన చుక్కా వెంకటేష్ అనే వ్యక్తి రమేష్ పై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో రమేష్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటనతో నందికమాన్ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం హత్యకు భూ వివాదమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సిరిసిల్ల శివారులోని తిప్పాపూర్లో ఓ వెంచర్లో ఇద్దరి మధ్య ఫ్లాట్ల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదమే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం నిందితుడు వెంకటేష్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మృతుడు సిరిగిరి రమేష్ గతంలో సిరిసిల్ల 11వ వార్డు కౌన్సిలర్ గా పనిచేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని వెమ్లవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.